హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో రాయలసీమ రుచి అయినటువంటి సజ్జ రొట్టెని ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని చూస్తాము. ముందుగా సరిపడా సజ్జలు తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా పిండిలా చేసుకుంటాము. దాన్ని వేరే బౌల్లోకి మార్చుకొని అందులో సాల్ట్ కలుపుకుంటాము. సాల్ట్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత నెమ్మదిగా నీళ్లు వేస్తూ మనం గోధుమపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటాము. క్వాంటిటీ చూసుకుంటూ మనకి ఎన్ని రొట్టెలు చేసుకుంటామో సరిపడా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత గోధుమ రొట్టెలు చేసుకునేటటువంటి పీట మీద చేత్తోనే మనం రొట్టె చేసుకుంటాము. సాధారణంగా గోధుమ రొట్టె కానీ మిగతా రొట్టె కానీ మనం కర్రతో చేస్తాము. బట్ ఈ సజ్జ రొట్టె స్పెషాలిటీ చేత్తో చేయవచ్చు. అలాగే కిందన క్లాత్ పెట్టి కూడా చేయొచ్చు. సో క్లాత్ పెట్టి చేసేటటువంటి వీడియో నెక్స్ట్ చేద్దాము. సో ఈ సజ్జ రొట్టెని జాగ్రత్తగా చేత్తోనే ఇలా చేస్తూ సర్దుకుంటూ విరిగిపోకుండా ఇంకో చేతి హెల్ప్ తీసుకుంటూ సో నెమ్మదిగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి సజ్జ రొట్టెని జాగ్రత్తగా తీసి పెనం మీద వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సాధారణంగా సజ్జ రొట్టె విరిగిపోతుంది. సో జాగ్రత్తగా తీసేసుకొని పెనం మీద వేస్తాము. సో పెనం మీద వేసినటువంటి సజ్జ రొట్టెని బాగా కాలాలి. కాల్చేటప్పుడు పైన కింద బాగా కాలిన తర్వాత పైన మనం ఇలా వాటర్ చల్లుకొని ఆ వాటర్ అంతా అయ్యేట్టుగా సర్దుకుంటాము. సో చేత్తోనే చేసుకోవాలి, అదే దీని స్పెషాలిటీ. సో అంత వాటర్ అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా విరిగిపోకుండా తిప్పివేసి కాల్చుకోవాలి. సో ఇలా బాగా కాలినటువంటి సజ్జ రొట్టె చాలా రుచికరంగాను ఆరోగ్యానికి మంచిగాను ఉంటుంది. సో దీన్ని వెజిటేరియన్ కర్రీస్లో అలాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్లో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో ఇది చాలా ఫేమస్ వంటకము. బరువు తగ్గాలనుకునే వారికి అలాగే డయాబెటిక్తో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచి వంటకము. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.